అందరికీ నమస్కారం. టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు మనం ఎక్సెల్ ఫార్ములాస్ ఏవి నేర్చుకుంటే ఒక డేటా అనలిస్ట్ కానీ డేటా ఎంట్రీ పొజిషన్ కానీ ఎక్సెల్లో మనం మాస్టర్ అవ్వగలం అనేది మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ChatGPT సపోర్ట్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. చూడండి, ఇక్కడ ChatGPT కూడా మనకి సెవెరల్ వేస్ ఇస్తుంది. అంటే టాప్ ఫార్ములాస్ అని అడిగాను నేను, అదేవిధంగా టాప్ ఫార్ములాస్ రియల్గా ఇచ్చింది. ఈ ఎక్సెల్ టాప్ ఫార్ములాస్ మీరు ఒకవేళ ఎక్సెల్లో మీరు వర్క్ చేస్తున్నా కానీ మీ యొక్క ప్రొఫిషియన్సీని ఐడెంటిఫై చేయండి. ఎంతవరకు మీరు ఆ కమాండ్స్ని ఆ ఫార్ములాస్ని పర్టికులర్గా స్టాండర్డ్గా విత్ ఆఫీస్ లైక్ లేటెస్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అయినా లేదంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 లేటెస్ట్ వర్షన్స్లో ఇవి యాక్యురేట్గా మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా? ఎందుకంటే చాలా చేంజెస్ ఈ ఫార్ములాలో షార్ట్ కట్స్ వచ్చేసాయి. మీరు 5 గంటలు చేసే పని ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చేసే విధంగా ఫార్ములాస్ క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఒకసారి చూసేద్దాం ఆ ఫార్ములాస్ ఏంటో. వీలుకప్, ఇది వర్టికల్గా ఉన్న డేటాని మన ఇండెక్స్ పొజిషన్స్ లాగా మనం తీసుకొచ్చి డేటా మ్యాచ్ అయిన దాన్ని తీసుకురావడం అనేది చెప్తుంది. ఇండెక్స్ మ్యాచ్ ఏంటి? వీలుకప్లో యాడాన్ లాగా ఇండెక్స్ మ్యాచ్ కూడా రాసుకోవచ్చు. సో ఏదైతే మ్యాచ్ కేసు వస్తుందో దానికి పర్ఫెక్ట్గా మోర్ యాక్యురేట్గా 2 డైమెన్షన్లో చెక్ చేసి ఆ ఇండెక్స్ పొజిషన్స్లో ఆ డేటాని మనకు తీసుకురావడం జరిగింది. తర్వాత సమ్ ఇఫ్ ఎస్ టోటల్ చేస్తుంది. అయితే మల్టిపుల్ కండిషన్స్తో ఉన్న టోటల్ని మనం మోర్ అగ్రిగేట్గా తేవాలి, డేటా స్టాటిస్టికల్గా చూపించాలనుకుంటే సమ్ ఇఫ్ ఎస్ అనేది మల్టిపుల్ ఫార్మ్స్ రాసుకోవడానికి. కౌంట్ ఇఫ్ ఎస్ ఏంటి? కౌంట్ ఇఫ్ అంటే కౌంట్ చేస్తుంది. అయితే ఇఫ్ అని కొన్ని కండిషన్స్ పెట్టి ఒక పర్టికులర్ కండిషన్ పెట్టి రాస్తే కౌంట్ ఇఫ్ ఎస్ ఏంటి? మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేస్తుంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎంటీ ఉంటే కౌంట్ చేయొద్దు, అండ్ మేల్ అయితే ఏంటి, ఫిమేల్ అయితే ఏంటి అంటే మల్టిపుల్ కండిషన్స్ మనం యాడ్ చేసుకుంటా డేటాని ఫిల్టర్ చేసుకుంటూ తీసుకొచ్చే ప్రయత్నం ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు. యావరేజ్, యాజ్ యూజువల్గా యావరేజ్ చేయడానికి మనం పర్టికులర్గా ఈ ఫార్ములా అనేది అప్లై చేయాలి ఈజీగా. కంకాటినేట్ ఏంటి? స్పెసిఫిక్గా మల్టిపుల్ సెల్స్ ఆర్ మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డేటాని గ్రూపింగ్ చేసి అతికించడం, ఒక్కొక్క సెల్లోనే పర్టికులర్గా ఎలా చూపించచ్చు అనేది ఈ ఫార్ములా ద్వారా మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఇఫ్ ఎర్రర్, ఇది ఏంటంటే కండిషనల్ లాజికల్ ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటంటే స్పెసిఫిక్గా ఒక కండిషన్ ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి, ఏం రిజల్ట్ ఇవ్వాలి. ఒకవేళ ఎర్రర్ వస్తుంది, అక్కడ అసలు డేటా లేదు ఎర్రర్ వస్తుంది, మరి డేటా లేదు ఎర్రర్ వచ్చే సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసి ఒక కామన్గా వచ్చే మెసేజ్ని ఏం పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఇఫ్ ఎల్స్ లైక్ ఇఫ్ ఎర్రర్స్ అనే ఫార్ములా కండిషన్స్లో మనం రాయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు క్లీన్గా రిపోర్ట్ని యాక్యురేట్గా మీరు ఏ విధంగా చెప్పదలుచుకుంటున్నారో వితౌట్ ఎర్రర్స్ మాల్ ఫంక్షనింగ్ లేకుండా చూపించవచ్చు అనమాట. టెక్స్ట్ ఫార్ములాస్ అంటే మీరు మామూలుగా క్యారెక్టరిస్టిక్స్ స్పెషల్ క్యారెక్టర్లో డేట్ టైం ఎట్లా చూపించాలి ఇవన్నీ కూడా టెక్స్ట్లో మనం హ్యాండిల్ చేయొచ్చు. డేటెడ్ ఇఫ్, ఇదేంటంటే డేట్లో చాలా టైప్స్ ఆఫ్ విజిబిలిటీ ఫార్ములాస్ ఉంటాయి. లైక్ నెంబర్ కనపడద్దు, లేదంటే పేర్లు, ఇలాంటివన్నీ మార్చుకోవడం, అండ్ కంట్రీ వైజ్ కూడా ఇవి మారటం చేంజ్ అవుతుంది అన్నమాట డేట్ ఫార్మాట్లో. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఈ డేట్ ఇఫ్లో కండిషన్స్ బేస్ చేసుకుని అప్లై చేయొచ్చు. తర్వాత లాస్ట్కి పివోట్ టేబుల్స్, ఇది ఒక పవర్ఫుల్ టూల్ అనమాట ఎక్సెల్లో. ఈ పైన ఫార్ములాస్ అన్ని మీరు ఒక అవగాహనకు వచ్చి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మీరు కాన్ఫిడెన్స్గా ఉంటే పివోట్ టేబుల్లో ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా పివోట్ టేబుల్లో ఆటోమేటిక్గా ఎక్సెల్ చేసి పెడతాం మీకు. బట్ హౌ ఇట్ ఈస్ కమింగ్, ఏదైనా కరెక్షన్స్ వస్తే ఎట్లా చేయొచ్చు, ఇంటరాక్టివ్ టేబుల్స్ని ఎట్లా మీరు స్టాటిస్టికల్ రిపోర్ట్స్ కింద మార్చవచ్చు, ఆ విధంగా మీరు తక్కువ టైంలో డేటా అనలిస్ట్ ఎట్లా అవ్వచ్చు. ఎస్, ఇట్ విల్ గివ్ యూ. సో మాస్టర్ దిస్ ఎక్సెల్ అంటే పర్టికులర్గా వీటిల్లో మీరు నేర్చుకుని ప్రాక్టికల్గా ఒక టాస్క్ ఓరియంటెడ్ లాగా రియల్ డేటాతో ప్రాక్టీస్ చేస్తే వచ్చే కాన్ఫిడెన్స్తో ఈజీగా మీరు డేటా అనలిస్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రాక్టీస్ చేసి ఆ రిజల్ట్ సెట్ని మీరు కరెక్ట్గా కాన్ఫిడెంట్గా ఎస్ యు ఆర్ గెటింగ్ పర్ఫెక్ట్లీ అనిపిస్తే అప్పుడే మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగి ఎఫెక్టివ్గా మీరు ఈ యొక్క పొజిషన్కి ఈజీగా ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ ఒకవేళ ఎక్సెల్లో ఆల్రెడీ ఉంటే ప్రమోషన్స్కి ఎక్కువ తక్కువ టైంలో మీరు ఈ ఫార్ములాస్ అప్లై చేసి మీ యొక్క టాస్క్ని ఎట్లా ఫినిష్ చేయగలరని దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదేవిధంగా హరిసిస్టమ్స్ కూడా ఎక్సెల్ 0 to హీరో అనే కోర్స్ని ఆన్లైన్లో ఆఫర్ చేయడం జరిగింది అనలిస్టుల కోసం ఎస్పెషల్లీ. సో హూ వాంట్ టు షార్ప్ యువర్ స్కిల్స్, లో బడ్జెట్లో తక్కువ ప్రైస్లో ఆన్లైన్ కోర్స్ మనకి డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే డెమో లెక్చర్లు చూసి అర్థమవుతుంది అనిపిస్తే ఈరోజే ఎన్రోల్ చేసుకోండి. హ్యాపీ లెర్నింగ్. ఫ్యూచర్ లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. సెలవు.